హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనం రెస్టారెంట్లో తినే మష్రూమ్ బిర్యానీ కంటే కూడాను 100% ది బెస్ట్ టేస్ట్ వచ్చే విధంగా చూపిస్తున్నాను. మా పిల్లలకి మష్రూమ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడైనా సండేస్ ఉండేటప్పుడు ఇంట్లో ఫ్రీగా వేడిగా తింటారని నేను చేస్తుంటాను. ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నాను. మష్రూమ్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం ష్రింక్ అవుతుంటాయండి. ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. 1 కప్పు ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి. చిక్కటి పెరుగును తీసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి ఈ క్వాంటిటీ అంతా చూపిస్తున్నాను. దాని తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి తీసుకోండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. దాని ప్లేస్లో మామూలు రైస్ను కూడా వాడుకోవచ్చు. సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. మెయిన్గా బిర్యానీ అంటేనే మసాలా స్పైసెస్ ఉండాల్సిందే కదా. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, ఇలాచి, షాజీరా ఇవే కాకుండా మీకు దగ్గర ఏమైనా మసాలా స్పైసెస్ ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. దీంతోపాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, సగం చెక్క, నిమ్మకాయని తీసుకోండి. ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ మసాలా పౌడర్ను. ఈ మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే చేశాను. చాలా సింపుల్ అండి. అనాస పువ్వు, కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి ఇవన్నీ కలిపి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసామంటే ఫైన్ పౌడర్ అవుతుంది. ఈ ఒక్క బిర్యానీకే కాదు, ఏ బిర్యానీలోకైనా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు మష్రూమ్స్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. మష్రూమ్స్ అనేవి చాలా ఫ్రెష్వి తీసుకోండి. మష్రూమ్ వెనక భాగంలో నలుపు ఉందంటే అవి ఫ్రెష్గా లేనట్టు. మష్రూమ్ చక్కగా క్లీన్ అవ్వాలి అంటే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇవి సాయిల్ లోపల పెరుగుతాయి కాబట్టి మట్టి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే భూమి లోపల నుండి వస్తాయి కదా, అందువల్ల మట్టి పోవాలి అంటే సాల్ట్ వాటర్లో నేను చూపించే విధంగా లైట్గా రబ్ చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టి గట్టిగా రబ్ చేసామంటే మష్రూమ్ విరిగిపోతుంది. ఇలా లైట్గా రబ్ చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ నార్మల్ వాటర్లోకి మార్చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. తర్వాత బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకుందాం. దానికోసంగా బియ్యం మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక పావు గంట నానబెడితే సరిపోతుంది. మష్రూమ్ని చిన్న ముక్కలుగా కాకుండా ఒక్కో మష్రూమ్ని 2 భాగాలుగా చేసేయండి. చిన్న ముక్కలుగా చేసామంటే కుక్ చేసేటప్పుడు ష్రింక్ అవుతుంది కాబట్టి అసలు ముక్కలు కనపడకుండా ఉంటాయి. ఇప్పుడు 1 కప్పు పెరుగులో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 పచ్చిమిర్చిని చీలికలుగా వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసి ఈ మసాలా అంతా పెరుగుకి పట్టే విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాక కట్ చేసుకున్న మష్రూమ్ని కూడా వేసుకుందాం. ముందుగానే పెరుగులో మష్రూమ్ వేసామంటే కలిపేటప్పుడు మష్రూమ్ విరిగిపోతుందండి. అందువల్ల నేను లాస్ట్లో వేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా లైట్గా కలుపుకోవాలి. అంటే మష్రూమ్ విరగకుండా ఉండే విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో వేసాం కాబట్టి మష్రూమ్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పును చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువైనా కూడాను వేసేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒకేసారి ఆనియన్స్ని ఫ్రై చేసి బియ్యంని కూడా ఉడికించుకుందాం. దానికోసం మనం బిర్యానీ ఏ గిన్నెలో చేస్తామో అదే గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. వేరే గిన్నెలో 3/4 వంతు నీళ్లు పోసి మసాలా స్పైసెస్ ఉన్నాయి కదా, అదే బిర్యానీ మసాలా స్పైసెస్, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళని మరిగించాలి. నూనె వేయడం వల్ల అన్నం అనేది మెత్తగా లేకుండా అతుక్కోకుండా పొడిలాడుతుంటుంది. అలాగే ఉప్పు అన్నం చెప్పగా ఉండకుండా ఉంటుంది. దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేశాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నీళ్లు మరిగేలోపు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రై చేయనవసరం లేదండి. ఇలా కొంచెం నూనె వేసి అంటే ఒక 3-4 స్పూన్ల నూనె వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. కలుపుతూ ఉన్నామంటే ఒక 10 నుండి 15 నిమిషాల లోపు ఫ్రై అయిపోతాయి. 5 నిమిషాలకే కొంచెం ఉల్లిపాయలు అనేవి ష్రింక్ అయి ఉన్నాయి కదా, ఇంకొక 10 నిమిషాలు కానీ మనం ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. నీళ్లు కూడా మరిగిపోయాయి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బియ్యాన్ని ఉడికించుకుందాం.
బియ్యం అనేది ఒక 10 నుండి 15 నిమిషాలు నానబెట్టామంటే అన్నం ఉడికించేటప్పుడు చాలా త్వరగా అన్నం ఉడికిపోతుంది. ఒక బిర్యానీకే కాదు, మామూలుగా మనం ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు కూడా పావు గంట అయినా కనీసం బియ్యం నానబెడితే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇదొక చిన్న టిప్పేనండి, నచ్చితే ఫాలో అవ్వండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు దాంట్లో నుండి కొంచెం ఆనియన్స్ని పక్కన పెట్టేద్దాము. బిర్యానీకి ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఇదే గిన్నెలో మ్యాగ్నేట్ చేసుకున్న మష్రూమ్ అంతా వేసి ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుందాం. మష్రూమ్ చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల మన అన్నం కూడా రెడీ అయి ఉంటుంది. మనం ఉడికించుకున్న అన్నంలో మసాలా స్పైసెస్, కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసేస్తున్నానండి. ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది కాబట్టి ఆ వాటర్లో అన్నం ఉడికింది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు అన్నం అనేది 80% కుక్ అయ్యాక వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేయండి. మష్రూమ్ కూడా 5-10 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది. మష్రూమ్ పట్టుకొని చూసారంటే మెత్తబడింది అంటే సరిపోతుంది. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, మనం ఉడికించుకున్న అన్నాన్ని ఒక లేయర్ వరకు వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. 2-3 నిమిషాలు అయ్యాక ఇంకొక లేయర్ కూడా వేసుకుందాము. ఇలా లేయర్గా వేసుకున్నాము అంటే అన్నం మనం ఏదైతే 80% కుక్ చేసుకున్నామో అది చక్కగా కుక్ అవుతుంది. అలాగే ఈ మష్రూమ్ ఫ్లేవర్ అంతా కూడాను మొత్తం రైస్కి కూడా బాగా పడుతుంది. ఫైనల్గా మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అంతా వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి. అంటే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా ఈ పౌడర్ని వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత లాస్ట్లో మనం గంజి ఉంటుంది కదా, అంటే అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, అదే నీళ్ళు ఒక గెరిటె దాకా వేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. 5 నిమిషాలు అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచారంటే రైస్ కూడాను విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి బిర్యానీ అనేది ఎలాగా వచ్చిందని చెప్పి. చాలా బాగుంది, చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది. మన రెస్టారెంట్లో ఎలా చూపిస్తారో సేమ్ అలాగే ఉంది. నేనైతే ఇది అరిటాకు మీద వేసేసాను. ఎలాగైనా రోజు అరిటాకు మీద తినకపోయినా వారానికి ఒక్కసారైనా అరిటాకు మీద భోజనం చేస్తే అదొక తృప్తి ఉంటుందిలేండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో అరిటాకు మీద భోజనం అంటే ఎంతో హెల్తీ కదా. మరి ఈ మష్రూమ్ బిర్యానీ చూడ్డానికే కాదండి, రెస్టారెంట్లో చేసేదానికంటే కూడాను చాలా బాగుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళైతే నన్నైతే మెచ్చుకున్నారు. మరి ఎప్పుడు బిర్యానీలు బయట తినేదానికంటే మన ఇంట్లోనే హైజీన్గా వండి పెట్టామంటే, మన చేతి వంట అంటే పిల్లలు బాగా నచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. మీరు ఎవరైనా నా ఛానల్ని కానీ ఈ వీడియోని కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మరొక హెల్తీ రెసిపీతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్. బాయ్.